ఇప్పుడు వచ్చి వీడియో తీస్తారండి అమ్మా అంటే ఏం కాదు కదా సార్. రండి అందరూ వరుసగా రండి. సరే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ప్రాసెస్, మీరు చూస్తూ ఉండండి. ఓకే, మనం చేసేది వచ్చేసి స్టీమ్ డిస్టిలేషను. హీటింగ్ మాంటిల్లో ఉండేది వచ్చేసి స్టీమ్ జనరేటరు. ఆ మిడిల్ దాంట్లో ఉండేది వెజిటబుల్ మ్యాటరు. ఇది వెజిటబుల్ మ్యాటర్ అనమాట, మిడిల్ దాంట్లో ఉండేది. లాస్ట్ ఫ్లాస్క్ వచ్చేసి కలెక్టింగ్ ఫ్లాస్క్. స్టీమ్ జనరేటర్ని వెజిటబుల్ మ్యాటర్ ఉండే ఫ్లాస్క్ని ఇన్వర్స్ యూ షేప్డ్ గ్లాస్ ట్యూబ్తో కలిపాం మనం. ఆ గ్లాస్ ట్యూబ్ వచ్చేసి స్టీమ్ జనరేటర్లో పైకి పెడతాము, నీళ్ళల్లో మునక్కుండా. రెండవ ఎడ్జ్ని వచ్చేసి వెజిటబుల్ మ్యాటర్లో ఇన్సర్ట్ చేస్తాము. తర్వాత ఇంకొక ఇన్వర్స్ యూ షేప్ ట్యూబ్ తీసుకుంటాము, గ్లాస్ ట్యూబు. దాన్ని వెజిటబుల్ మ్యాటర్ ఉండే ఫ్లాస్క్ నుంచి కలెక్టింగ్ ఫ్లాస్క్కి కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఈ పైపు వెజిటబుల్ మ్యాటర్లో మునక్కుండా కేవలం వేపర్స్ని మాత్రమే తీసుకునే విధంగా దాన్ని అరేంజ్ చేస్తాము. ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా జరుగుతుంది. స్టీమ్ జనరేటర్ నుంచి వేపర్స్ వచ్చి వెజిటబుల్ మ్యాటర్లోకి వస్తాయి. వెజిటబుల్ మ్యాటర్లోకి వచ్చిన తర్వాత ఆ వేపర్స్ వెజిటబుల్ మ్యాటర్లో ఉండే లిక్విడ్ని, ఇప్పుడు పైకి వెళ్తుండేది వెజిటబుల్ మ్యాటర్లో ఉండే లిక్విడ్, అది ప్లస్ వాటరు, ఈ రెండు కలిసి పైకి వెళ్తాయి. వాటర్ వేపర్ నుంచి వాటర్ వస్తుంది. తర్వాత ఇది కలెక్టింగ్ ట్యూబ్లోకి తీసుకుంటాము. దీన్ని మళ్ళీ డిస్టిలేషన్ చేస్తే ఇందులో ఏదైనా ఆయిల్స్ ఉంటే ఆయిల్స్ అనేటివి మనకు బయట వస్తాయి. చాలా ఎక్కువ వెజిటబుల్ మ్యాటర్ తీసుకుంటే తక్కువ ఎక్స్ట్రాక్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది స్టీమ్ డిస్టిలేషన్. ఇలా ఎందుకు చేస్తాము అంటే వెజిటబుల్ మ్యాటర్లో ఉండే, ఇది వినాలి కేర్ఫుల్గా, ఇలా స్టీమ్ డిస్టిలేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు మనం ఇవన్నీ చేస్తామంటే వెజిటబుల్ మ్యాటర్లో ఉండే లిక్విడ్స్కి వేపర్ ప్రెజర్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ వేపర్ ప్రెజరు అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవ్వాలంటే చాలా కష్టం. అందువల్ల మనం స్టీమ్ వేపర్ ప్రెజర్ని అక్కడ సపోర్ట్గా ఇచ్చి స్టీమ్ వేపర్ ప్రెజరు ప్లస్ వెజిటబుల్ మ్యాటర్లో ఉండే లిక్విడ్ వేపర్ ప్రెజరు ఈ రెండు కలిపి అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి సమానమయ్యేటట్టు చేస్తాము. దెన్ ద ప్రాసెస్ విల్ బి టేక్స్ ప్లేస్ లైక్ దిస్. ఇక్కడ మనం చూడొచ్చు 2 చుక్కలు అప్పటికే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. సో లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ వేపర్. సో జస్ట్ లైక్ దట్ ఈ వేపర్స్ అన్నీ కండెన్స్ అయితే మనకి కిందకు వస్తాయి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు అడిగారు కాబట్టి ఇది చేసింది. ఆ అమ్మాయి నిన్న చాలా గట్టిగా అడిగింది. ఆ దెబ్బతో పొద్దున్నే నేను